వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పరిసర గ్రామాల చెరువులలో నుండి చేపలను రొయ్యలను తీసుకుని వచ్చి ఇంటి నివాసాలలోని జనవాసాల మధ్యలో ఓ వ్యక్తి ఓ ఇల్లును కిరాయికి తీసుకుని చేపలు విక్రయిస్తున్నాడని, వాటిని కోసి కడిగి ఆ యొక్క చేపల పేగులు, తలలు మొదలగు చెత్తను ఇంటి ముందున్న మురుగునీటి కాలువలో వేయడంతో ఆ యొక్క వ్యర్థాలతో మురుగునీరు నీటి కాలువ మూసుకొని పోవడంతో మురుగునీరు బయటికి వెళ్లే దారి లేక రివర్స్గా ఇళ్లలోకి వస్తున్నాయని, దానివలన ఇళ్లలో నివాసం ఉంటున్నారు. చేపల వ్యర్థాలతో దుర్వాసనలతో అనారోగ్యాలకు అస్వస్థకు గురవుతున్నారని, ప్రజల అనారోగ్యాలకు కారణమైన చేపల దుకాణంను వెంటనే ఖాళీ చేయించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రీకుర్తి అంబేద్కర్ చౌరస్తాలోని నివాస ప్రాంతాల వారు వృద్ధురాలు ఖేలావత్ రుక్మిణీదేవి తదితరులు జిల్లా కలెక్టర్కు మరియు నగర పాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మీడియాకు ఆశ్రయించారు. వారి ఆవేదనలు ఏమిటో, వారు చేపల దుర్వాసనతో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే వినండి. నమస్తే సార్, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. చేపలది మార్కెట్ కావాలంటే మీరు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కూడా అడగండి. మీరు వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ చేసింది, మేడం కూడా అది చేసింది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దీనికి ఏం చర్య తీసుకుంటారు. దయచేసి స్మెల్ బాగా వస్తుంది సార్. ఇక్కడ చేపల మార్కెట్ ఇక్కడ పెట్టి ఘోరంగా మీరు చూడండి. ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ పరిస్థితి చూడండి. బాగున్నారు, మీరు తీసేయమని కోరుతాను సార్. మేము తీసేయించి మీరు మాకు న్యాయం చేయండి. మా ఇక్కడ షాపులు ఉన్నాయి సార్. నాది ఒక లాండ్రీ షాపు, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, 2 మెడికల్ ఇలాంటివి ఉన్నాయి సార్. హోటల్ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. చికెన్ సెంటర్స్ కానీ పెట్టకూడదు. గవర్నమెంట్ కూడా తెలిసి కూడా ఇక్కడ ఎన్నిసార్లు అర్జీలు గవర్నమెంట్ కు పెట్టుకున్నా, కమిషనర్ గారికి పెట్టుకున్నా, కలెక్టర్ గారికి ఇచ్చిన దాని మీద స్పందన లేదండి. అందుకొరకు దయచేసి మాకు న్యాయం జరగాలి. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం ఇంతకుముందు డ్రైనేజీ నీళ్లు మొత్తము లోపలికి వెళ్ళిపోయి ఇంకొక గుంతలు లోపల మొత్తం పైప్ లైన్స్ అన్ని ఫుల్ అయ్యి అవన్నీ చేంజ్ చేయడానికి నాకు 2 లక్షలు ఖర్చు అయిందండి. దానికి తోడు ఇంకోటి, అది తవ్వుతుంటే ఒక ఒడ్డైన చచ్చిపోయేవాడండి. వీళ్ళ వల్ల అన్ని అనంతరాలు తెలిగిన అధికారులు ఎందుకు స్పందిస్తలేదు సార్? దయచేసి అది మాత్రం జరగాలి. ఇమీడియట్ దీని మీద యాక్షన్ జరగాలని నేను కోరుకుంటున్నా సార్. నేను 70 ఏళ్ళ వయసులో కూడా నేను ఈ అధికారులు ఏంటి సార్, వాళ్ళు ఇంత కూడా ఆలోచన లేకుండా మనము న్యాయం చేస్తలేరని ఎంత వేదన పడుతున్నానండి నేను. అధికారులు పేపర్ తీసుకోవడం, వాళ్ళు కలెక్టర్ గారికి ఇస్తే కమిషనర్ గారికి ఇవ్వడం, కమిషనర్ గారు ఇంజనీర్ సుభాష్ అనే ఆయనకి ఇచ్చి ఆయన రోజుగా ఫోన్ చేసిండు. అంత లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేది. మొన్న కమిషనర్ గారికి 28 జనవరి నాడు స్వయంగా రాత్రి 8 గంటలకు కలిసానండి. 8 గంటలకు కలిసి ఇస్తే ఆమె అడిషనల్ కమిషనర్ ఇస్తుంది. అడిషనల్ కమిషనర్ ఫోన్లు చేసి వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి అని చెప్పడమే కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు సార్. వస్తే నేను కంప్లైంట్, నీకే కంప్లైంట్ నేనే ఇస్తున్నావు, ఎవరు ఇస్తలేరు అనే మాట వాళ్ళు మాట్లాడుతుంటారు సార్. వచ్చి కూడా వాళ్ళు చేసింది మా ఇంటి ముందరనే వచ్చి మొత్తం డ్రైనేజీ పలగొట్టారు. దాన్ని మళ్ళీ చేసింది కానీ ఏంటి అది దట్టు దీనికి నీళ్లు పోవడానికి దారి చూపిస్తలేదు సార్ వాళ్ళు. ఈ చేపల మార్కెట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు సార్ గవర్నమెంట్ కి? మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్ వాళ్ళను. దయచేసి అది న్యాయం జరగాలి. వెంటనే ఈ ఫిష్ మార్కెట్ తరలించాలని కోరుతున్నారు సార్. కాస్ట్లో నేను కమిషనర్ గారికి వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతే టెస్టింగ్ రిపోర్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి కూడా ఇచ్చానండి. దాని మీద స్పందన లేదు. ఇన్నిసార్లు కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్ గారికి ఇచ్చాను, మేయర్ గారికి ఇచ్చాను. మళ్ళీ నిన్న కూడా మళ్ళీ ఆన్లైన్ లో కూడా ఒకటి చేశానండి. ఇంత చేసినా కూడా గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకుంటలేదు. అంటే సామాన్య మానవులు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప గవర్నమెంట్ కి ఏం లేదా సార్? అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఏంటి మేము చేసిన తప్పిదం ఏంటి? అసలు మానవులు మేము మధ్యతరగతి వాళ్ళు ఉండడమే తప్పిదమా? ఇది చాలా బాధాకరమైన విషయం సార్. దయచేసి ఇమీడియట్ గా అధికారులు స్పందించాలి. దీని మీద వెంటనే న్యాయం జరగాలి. ఫిష్ దుకాణం ఇమీడియట్ గా ఇక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి మీరు తొందరగా యాక్షన్ తీసుకోమని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, పై అధికారులు అందరికీ కూడా కోరుతున్నానండి. నా పేరు రుక్మిణీదేవి అండి. నేను
శతావతి రుక్మిణీదేవి. నాకు 70 సంవత్సరాలండి. ఇది మా వారు మేమిద్దరము ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నాము. గవర్నమెంట్ సర్వీస్ కూడా 38 సర్వీస్. మేము రిటైర్ ఎంప్లాయీస్ అని కూడా మాకు రెస్పెక్ట్ కూడా లేదా చూస్తుంటేదా ఏ వయసు కూడా మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు న్యాయం ఏనాడు జరుగుతుందో సార్ ఆ దేవుడికి తెలుసు, ఆ పై అధికారులకు తెలుసు. వాళ్ళు ఎందుకని స్పందన లేదు. స్పందించండి సార్, ప్లీజ్ స్పందించండి. స్పందించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్. నేను ఈ ఫిష్ మార్కెట్ ఇమీడియట్ కింద షిఫ్ట్ చేయించండి. నేను ఈ కాంప్లెక్స్ మున్సిపాలిటీకి వచ్చి నేను ఊరి బస్సులో వస్తానండి. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల నుండి అక్టోబర్ నుండి ఇప్పటి వరకు డైలీ తిరిగింది రోజు లేదండి. నేను ఆఫీస్ ఉండి నేను కలెక్టర్ గారికి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకుంటే మీ మున్సిపాలిటీ ముందే ఉరి వేసుకుంటా వచ్చి నేను. అది మాత్రం మీరు అవకాశం ఇస్తారా లేకుంటే మాకు న్యాయం చేస్తారా? మీకెవరు చేస్తున్నామండి.